గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అలలపై అపురూపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద సాగర్ జలాలపై సరికొత్త వార్త. చుట్టూ అపారమైన నీలాల జలరాశి, పైనుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్టుండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీద కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు, దిగువ నొరగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు. తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది. ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం ద్వీపం వద్ద సముద్రంపై సరికొత్త రైల్వే వారసు సిద్ధమైంది. ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సంకేతమని ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏంటి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, తెర వెనక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేదల బియ్యంతో చిక్కిన నౌక, బార్జీ సీజ్కి ఆదేశాలు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ అడ్డాగా మార్చేశారని, ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారు, అక్రమ ఎగుమతులు జరుగుతున్న నౌకల యజమానులు ఎవరో కనుక్కుంటామన్నారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టులను శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేషన్, ఆయిల్, గంజాయి మాఫియా వెనక ఎవరన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే భూ కబ్జాదారులు హంతకులతో సమానం, పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఫ్రీ హోల్డ్ భూముల అంటే యాజమాన్య హక్కుల కల్పన ముసుగులు, నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్ జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వైకాపా పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు సీఎంకి వివరించారు. దీని మీద సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైనటువంటి రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్ళు హంతకులతో సమానం. కొందరు అధికారులు, సిబ్బంది రికార్డులు మార్చి చేసిన అవినీతి కారణంగా భూములు కోల్పోయి ప్రజలు రోడ్డును పడ్డారు. ఇలాంటి వాళ్ళకి ఇక స్వస్తి పలకాలి అంటూ ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవైతే ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా, అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, అదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారు. జగన్కి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ బొకాయించడం విడ్డూరంగా ఉందని, దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగనే కదా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పడం సగం తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనం. అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా? అదానితో చేసుకున్న ఒప్పందాలు అవినీతి లేకుండా అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే ప్రమాణం చేయాలని డిమాండ్ని జగన్ దమ్ముంటే స్వీకరించాలని షర్మిల డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం ఏకీకృతం, కృత్రిమ మేధ ఆధారంగా పథకాల వర్తింపు మొబైల్ యాప్లోనూ అందుబాటులో. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించబోతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడమే దీని జారీలో ప్రధాన లక్ష్యం. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటిని అనుసంధానిస్తుంది. తనంతట తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర 2047 సాధనకి ఇది కీలకంగా మారబోతుంది. ఆయా కుటుంబాల సభ్యులు మొబైల్ యాప్లో ఈ సమాచారం అంతా చూసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, రెన్యువల్స్ అన్నింటికీ వాళ్ళదే బాధ్యత. 3 ఏళ్లలో 3,900 కిలోమీటర్లు అప్పగించేయొచ్చును. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్బి రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాల అమలు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో కొన్ని రోడ్లను గుత్తేదారులకు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుండగా మరికొన్ని రోడ్ల నిర్వహణ దీర్ఘకాల పాటు గుత్తేదారికి అప్పగించి వాటిలో ఎప్పటికప్పుడు పనులు చేయించడంపై అధ్యయనం చేస్తోంది. దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్ట్ విధానంలో రోడ్లు దెబ్బతింటే వాటి మరమ్మతుల కోసం ప్రతిసారి టెండర్లు పిలవక్కర్ లేకుండా ఎంపిక చేసిన గుత్తేదారితో వెంటనే పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో ఒక విశేషం ఏంటంటే, మనకి నచ్చిన వాళ్ళు ఉంటే ఏం చేసినా అద్భుతం, మనకి నచ్చని వాళ్ళు ఉంటే ఏం చేసినా దుర్మార్గం అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటకానికి జర్నలిజాన్ని ఆలంబనగా చేస్తున్నారన్నమాట. ఇందులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఇచ్చి
దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుందంట. అదేవత్తి డిసైడ్ చేయడానికి ఆ వ్యవస్థకి ఎవడిస్తాడు ఇక్కడ గైడ్లైన్స్, దీని ప్రకారం ఇవ్వు, దీని ప్రకారం ఇవ్వు అన్నటువంటిది వ్యక్తి. ఇక్కడ ఆ వ్యక్తి చేయాల్సిన పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కడితే రేపు పొద్దున సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే, ఏదన్నా నీకు పథకం అందలేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపం, దీనికి కారకులైనటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం, లేకపోతే ఆ సంబంధిత వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది అంటూ కాలక్షేపం చేయొచ్చు. ఈలోపు నీకు ఏ పథకం అందదు, అందిన దాంతో సరిపుచ్చుకోవాలి. నెంబర్ 2, ఇప్పుడు రోడ్లు కొన్నేమో పీపీపీ పద్ధతిన టోల్గేట్లు వసూలు చేస్తారు, కొన్నేమో కాంట్రాక్టర్లకి పర్మనెంట్గా ఇచ్చేస్తారు. అక్కడ గుంతలు పడితే కాంట్రాక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, గుంటలు ఉంటే కనుక. గుంటలు లేకపోతే కనుక ప్రభుత్వాన్ని సంతోషం అన్నటువంటి. తద్వారా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అభిమానులు అయినటువంటి కాంట్రాక్టర్కు శాశ్వత ఉపాధి. దీని ద్వారా మళ్ళీ రాజకీయ నాయకులు, లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు కమిషన్లు దండుకుంటుంటారు. ఇది జరిగేటటువంటి. ఇక్కడ కాంట్రాక్ట్ పిలవకుండా ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇచ్చేస్తాననేటటువంటి ఫార్ములా ఎలా? అసలు దానికి ప్రభుత్వ శాఖలే సచ్చినాయి కదా. ఇప్పుడు R&B శాఖ ఉంది, ఎందుకు నిద్రపోతుందా? వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు ఇచ్చి ఆ గుంటలన్నీ బోడ్చమంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మూడోవాడైనటువంటి కాంట్రాక్టర్కి ఎందుకు ఇవ్వాలి అంటే, ఇక్కడే జరుగుతున్నటువంటిది ఒక పెద్ద డ్రాబ్యాక్ని, ఒక తప్పుని, ఒక అన్యాయాన్ని, భవిష్యత్తులో ప్రజల మీద పడబోయే భారాన్ని అద్భుతంగా కవర్ చేసుకొస్తూ అదేదో గొప్పగా జరిగిపోతుందని రాసుకురావడం అన్నటువంటిది పత్రికలకే చెల్లింది. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులైనటువంటి వాళ్ళల్లో మూర్ఖత్వాన్ని పెంచి పోషించే జర్నలిజం, లేదా చదువుకున్నటువంటి వాడికి ఏమో ఏది రైట్ ఏమో మనకు తెలియదు కదా అని అనుకునేటటువంటి వాడి మెంటాలిటీని వీళ్ళు పత్రికలో మేము చెప్పేది కరెక్ట్ అన్నటువంటి ఫీలింగ్ని వాళ్ళ నెత్తిన రుద్దుతా జరుగుతున్నటువంటి విచిత్ర వ్యవహారం. లేకపోతే సాక్షి బాదుడే బాదుడు ఇప్పుడు 9,412 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇదిగాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072 కోట్ల వసూలు. కూటమి పాలనలో ప్రజలపై రెండోసారి భారీ విద్యుత్ ఛార్జీల భారం పడింది. 9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయబోతోంది. దీని ద్వారా ప్రతి యూనిట్కి 92 పైసలు చొప్పున అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుండే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండగకి రాష్ట్ర ప్రజలపై 6,072 కోట్ల భారం వేసింది. ఈ ఛార్జీలను యూనిట్కి ₹27 చొప్పున ఈ నెల నుండి వసూలు చేస్తున్నారు. తాజా ఛార్జీతో కలిపి జనవరి నుంచి యూనిట్కి ₹2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన 6,072 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న 9,412 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం 6 నెలల్లోనే 15,485 కోట్ల భారం ప్రజలపై మోపింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే జగన్ పెంచి ఉంటే కనుక బ్యానర్ హెడ్డింగ్ అది జగన్ దుర్మార్గంగా దోచేస్తున్నాడు. అసలు ఈనాడు ఫ్రంట్ పేజీ ఇప్పుడు చదివాం కదా, ఏమైనా కనబడిందా? కరెంట్ భారం అన్నటువంటిది లోపల పేజీల్లో వేస్తారు, వేసేసి అది కూడా జగన్ పాపమే అని రాస్తారు. మరి ఆ జగన్ ఆ పాపం చేశాడనే కదా ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంది. మరి అతను బిల్లులు పెంచాడనే కదా ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంది. అసలు కరెంటు బిల్లు రూపాయి కూడా పెంచం, పైగా తగ్గిస్తాం 30% అని కదా హామీ ఇచ్చి వచ్చింది. ఇప్పుడు పెంచేస్తూ ఆ పాపం జగన్దే అని చెప్పేసేటటువంటి కోణంలో సాగుతోంది. లేకపోతే ఇది రెడ్ బుక్ పాలన, హామీల అమలు వైఫల్యాలపై నిలదీస్తూ దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సమయంలోనే మన పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం. ప్రతి బుధ గురువారాల్లో జిల్లాల్లోనే కార్యకర్తలతో మమేకం అవుతా. కష్టకాలంలో పోరాట పట్టిన సన్నగిల్లకూడదు. ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపవుతుంది. టీడీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసే రోజులు తప్పకుండా చూస్తామన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు, అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. కానీ రేపు మనం అనుకుంటున్న ఈ సమస్యలే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తే 6 నెలలు తిరక్క మునిపే ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతుంది. జగన్ కనీసం పలావైనా పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు, తీరా చూస్తే పలావ్ పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోందంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అని హైలైట్ చేశారు. అయితే బాలుడి కిడ్నాప్, హత్య, సత్యసాయి జిల్లాలో ఘోరం. హై స్కూల్ వద్ద కిడ్నాప్, అటవీ ప్రాంతాల్లో గొంతుకోసి హత్య. బడికి వెళ్ళిన కొడుకు ఇంటికి వస్తానని ఎదురు చూస్తున్న ఆ తల్లికి గుండె పగిలిపోయేలా దుర్వార్త చేనుబడింది. పట్టుమని 13 ఏళ్ళు కూడా నిండని ఈ పిల్లాన్ని కిడ్నాప్ చేశారన్న వార్తతో ఆ తల్లి వణికిపోయింది. చిన్నపిల్లాడు కదా, వదిలేసేలా చూడు స్వామి అని దేవుళ్ళందరినీ ప్రార్థిస్తూ, అయ్యా పోలీసులు మా పిల్లాన్ని కాపాడండి అని వేడుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతూ తలడిల్లిపోయింది. కానీ ఆ బాలుడికి అప్పుడే 100 ఏళ్ళు నిండుతాయని ఆ తల్లి కలలో కూడా ఊహించుండదు. సిరి సత్యసాయి జిల్లాలో 8వ తరగతి విద్యార్థి చేతన్ కుమార్ని పట్టపగలు కిడ్నాప్ చేసి గొంతుకోసి హత్య చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పనక్కర్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది రాష్ట్ర శాంతి భద్రతలు అవుతుంది, అది వ్యక్తిగతమైనటువంటి వాదం, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాదాన్ని ఇదివరకు
ఈనాడు జ్యోతి అట్లాగే రాసేవి కాబట్టి ఇప్పుడు వీళ్ళు సాక్షి వాళ్ళు అలా రివర్స్లో రాస్తున్నారు. ఇకపోతే అమూర్ ఫాల్కన్ సూపర్ బర్డ్ మహారాష్ట్ర నుంచి 5 రోజుల్లో కెన్యా చేరుకున్న అమూర్ ఫాల్కన్ శాటిలైట్ రేడియో ట్యాగ్తో రూట్ను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు వేసవిలో రష్యా చైనాలో బ్రీడింగ్, శీతాకాలంలో ఆఫ్రికాకు పైరు అన్న వార్తని హైలైట్ చేశారు. అయితే డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, అందరి అభిప్రాయాలు సూచనలతో రూపకల్పన, సర్టిఫికెట్ కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకూడదు, సమస్యలు తలెత్తకుండా రీసర్వే పూర్తి చేయాలి, రెవెన్యూ సర్వీసులన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి, పలు శాఖలపైన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే అంటూ ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎంపీసీ బైపీసీ స్ట్రీములకి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సులతో పాటు బైపీసీ స్ట్రీమ్లో బీఈ, బీటెక్లలో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఈఏపీ సెట్ 2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా ఆశలు చచ్చిపోయాయి అంటూ న్యాయం జరగలేదు, గంగలో దూకడమే శరణ్యం అంటూ పాప డైరీని ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదు అర్థం కావడం లేదు, న్యాయస్థానం కేసు కొట్టేయడంతో రిషితేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు, అన్ని ఆధారాలు సమర్పించి అయినా కేసు కొట్టేశారు, తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నా, హైకోర్టుకు వెళ్ళి ఆలోచన చేస్తాం, పోలీసులు అప్పీల్ చేయాలి, స్పెషల్ పీపీ, నిందితులపై నేరాన్ని నిరూపించలేకపోయిన ప్రాసిక్యూషన్, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు 5వ అదనపు జిల్లా కోర్టు తీర్పుతో మా ఆశలు చచ్చిపోయాయి, మాకు పూడ్చలేని బాధను మిగిల్చారు, న్యాయం జరుగుతుందని 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాను, సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశామని చెప్పడంతో ఎంతో బాధగా ఉంది, మా కుమార్తె తన డైరీని స్వయంగా రాసింది, ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరిని రాసిందని తేల్చి చెప్పింది, అయినా మా కుమార్తెకు అన్యాయం జరిగింది, ఇందులో 170 మంది సాక్షులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ వారికి కనిపించలేదు, మాకు ఇంకా దిక్కెవరు, గంగలో దూకడమే శరణ్యం, పాప రాసిన డైరీలను ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదు అర్థం కావడం లేదు, గతంలో సీఎం చంద్రబాబు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీకి డైరీ కాపీలు అందజేసిన పరిగణలోకి తీసుకోలేదు, ఆచార్య నాగార్జున వస్తే బీఆర్క్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అనంతరం మృతురాల తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ ఆవేదన ఇది తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో కన్నీరు మున్నీరైన వారిని చూసి అందరి గుండెలు బరువెక్కాయి. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన వర్సిటీ అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ జి బాబురావుతో పాటు వర్సిటీ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని, ర్యాగింగ్కు పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసే చంద్రబాబు నిర్లక్ష్యం వేయాలని అసెంబ్లీలోని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమాన్ని అణచేసేందుకు నాటి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకుని ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విచారణ జరిగిన అనంతరం శుక్రవారం గుంటూరు కోర్టు కేసును కొట్టేసింది. రిషితేశ్వరి డైరీలో ఎవరెవరు ర్యాంకింగ్కి పాల్పడ్డారు, మానసికంగా వేధించిన వారి పేర్లు స్పష్టంగా ఉన్నాయి, ఈ తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం, హైకోర్టుకు వెళ్ళి ఆలోచన చేస్తాం, పోలీసులు అప్పీల్ చేయాలంటూ వైకోటేశ్వరరావు స్పెషల్ పీపీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వద్దంటే విన్నారా అంటూ సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు, యూనిట్ ₹2.49 దాటద్దని స్పష్టీకరణ, తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్ట సూచన, ప్రాజెక్టు ఆలస్యంపైన అప్పుడే జాగ్రత్తలు అయినా పట్టించుకొని జగన్ సర్కార్, ఆర్థిక శాఖ సిఫార్సులు తోసిపుచ్చిన కేబినెట్, అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్ ₹5 పైనే అంటూ అదాని నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ నోట్ ఫైల్పై తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రి సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైల్పై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపిన యూనిట్ ధర ₹2.49 దాటద్దని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. అయినా నాటి సీఎం సంబంధిత మంత్రి స్పందన పట్టించుకోలేదు, ఆర్థిక శాఖ సూచనలు వినిపించుకోలేదు, అదాని కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు, ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, శాల్వాలు కప్పాలంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్పై ఐఎన్టీసీ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వాలని సిఈఆర్సీని కోరిన ఈఆర్సీ, జీపీఏ అమల్లోకి వస్తే ఐఎస్టీసీ వర్తించదని ఆందోళన, ఈఆర్సీ లేకపోతే జగన్ ఏం చెప్తారు నిపుణుల ప్రశ్న అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జనంపై మళ్లీ సర్దుపోటు, జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు, ప్రభుత్వంపై 1,500 కోట్ల వ్యవసాయ రాయితీ భారం, వచ్చే నెల నుంచి యూనిట్కి 92 పైసలు వసూలు, 2026 నవంబర్ దాకా వసూలుకి ఈఆర్సీ ఆదేశం. ఇది కరెంటు ఛార్జీలు పెరిగిందండి, జగన్ పాపం వల్ల పెరిగింది అన్నటువంటిది ఇక్కడ మళ్ళీ హైలైట్ చేసుకురావడం అన్నమాట. 2 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు దాదాపు ఒక్కొక్కరికి ₹1.5 నుంచి ₹2 యూనిట్కి పడబోతోంది. దాన్ని కవర్ చేస్తూ జగన్ మీదకు తోసేసి తగ్గిస్తానని చెప్పినటువంటిది పోయి పెంచుతా, దానికి కవరింగ్ స్టోరీలు ఇట్లాగే ఉంటాయి అన్నమాట. లేకపోతే బూచోళ్ల భరతం పడతాం అంటూ సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు, ఎంతటి వారైనా వదిలిపెట్టదు, రెవెన్యూ శాఖ సీఎం ఆదేశాలు. 22A నుంచి డీనోటిఫై చేసిన భూమి 4,21,433 ఎకరాలు,
ప్రజలు బాధలు పడేది రెవెన్యూ శాఖతోనే, జనాలను తిప్పించుకోవడం, వేధించడం కొందరు అధికారులకు అలవాటైంది. భూ రికార్డులు, ధృవీకరణ పత్రాల కోసం ఇంకా మీపైన ఆధారపడాలా. భూ అక్రమాలు జరిపిన టాప్ 10 మండలాలపై దృష్టి, రీవెరిఫికేషన్ నివేదిక ఆధారంగా చర్యలు, సమీక్షలో సీఎం స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవన్నీ మాటలు కాకుండా చేతల్లో అమల్లోకి రావాలి. ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. సమస్య భూ ఆక్రమణలు చేసేది, కబ్జాలు చేసేది రాజకీయ నాయకులు. అధికారంలో ఎవడుంటే వాడు చేస్తూనే ఉంటాడు. దానికి అధికార యంత్రాంగం సచ్చినట్టు సరెండర్ అవుతుంది. అది అసలు సమస్య. అది తెలిసిన చట్ట ప్రకారం వచ్చేటప్పటికి తర్వాత కోర్టులు, కేసులు ఇది మాత్రమే నడుస్తుంది. పత్రికల్లో హెడ్డింగులు నడుస్తాయి, కానీ లక్షల కేసులు పెండింగ్లో కోర్టులో ఉన్నాయన్నీ సివిల్ డిస్ప్యూట్సే. ఇది గ్రహించాల్సింది. కేవలం పత్రికలో హెడ్డింగులతో మారిపోతోంది అన్నటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్మగ్లింగ్కి అడ్డాగా కాకినాడ పోర్టు, అధికార నిర్లక్ష్యం దేశ భద్రతకు తీవ్ర ముప్పు, అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా, రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా, ఇప్పుడు బియ్యం ఎగుమతి, రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావాలి, గ్యారంటీ ఏంటి, తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటున్నారు, సముద్రంలో ఓడపైకి వెళ్ళడం కుదరదని అబద్ధాలు, డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు, నేను వస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు, కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కళ్యాణ్ అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్నికల అక్రమాలపై ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం, పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు, అదాని కుంభకోణం, మణిపూర్ అల్లర్లు, మత కల్లోలాలపై ఆందోళనల నిర్వహణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం, కార్యకర్తల పోరాటం ఆపద్దు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మత్తు వదిలించేస్తాం అంటూ రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయడం లక్ష్యం, గంజాయి క్యాపిటల్గా దేశంలో ఏపీకి చెడ్డ పేరు వచ్చింది, మన్యలో ప్రతి గిరిజన బిడ్డను ఈగల బృందం కలుస్తుంది, గంజాయి సాగుతో సమాజానికి జరిగే నష్టమేంటో వివరిస్తాం, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లిస్తాం, రైతు నుంచి వినియోగదారుడి వరకు చైన్ లింక్ తగ్గొడతాం, ప్రతి ఒక్కరూ సహకరించాలి, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, మత్తుబారిన పడిన బిడ్డలను చూసి ఆవేదన చెందొద్దు, ప్రతి తల్లి ఈగలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వెంకట్రామరెడ్డికి 41A నోటీసులు, పిలిచినప్పుడు విచారణకు రావాలని ఎక్సైజ్ పోలీసు అధికారుల ఆదేశం, తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్లో ఎక్సైజ్ నిబంధనలకు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన మందు విందు పార్టీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి పరువును బజార్న పడేసింది. ఈ మందు విందుపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు 41A నోటీస్ జారీ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్కి పిలిచారు. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించి ఆయన వదిలిపెట్టారు. విందు ద్వారా వెంకట్రామరెడ్డి ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా డిసెంబర్ 4 జరిగే సచివాలయ క్యాంటీన్ కమిటీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. దీంతో సివిల్ పోలీసులు ఈ కోణంలో కూడా కేసు నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి ఉద్యోగ సంఘాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధించుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేటటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు తాగేటటువంటి వాళ్ళే ఎదురోళ్ళు తాగుడు గురించిన వార్తలు రాసుకొస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో తాగడానికి సంబంధించి ఒక ఫ్రీ లైసెన్స్ ఇచ్చి ఏదైతే మద్యం తాగటం అనేటటువంటి దాంట్లో తప్పే ఉంది, చీఫ్ లెక్కర్ ఇద్దాం, ఇంకా తగ్గిపోయి రేటు తగ్గుతోందని ఒక పక్కన చెప్తా, నలుగురు కూర్చుని తాగితే అది దుర్మార్గం అని చెప్పేటటువంటి, అది ఉద్యోగ సంఘాలు కాబట్టి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేత కాబట్టి అది దుర్మార్గం, మిగతా వాళ్ళు తాగడం సన్మార్గం అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటి జర్నలిజం మన ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తుంది. ఏది రైట్ ఏది రాంగ్ అని కాకుండా మాకు నచ్చినోడు ఏది చేసినా రైట్, మాకు నచ్చనోడు ఏది చేసినా రాంగ్ అని ప్రజల్ని కన్విన్స్ చేసే జర్నలిజంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి శాపమయ్యింది.